అనగనగా ఓ కోతిపిల్ల. చూడ్డానికి అది చిన్నదే, కానీ దాని కథ మాత్రం చాలా పెద్దది. అది వింటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. అయ్యో పాపం అనిపిస్తుంది. ఇంత చిన్న ప్రాణానికి అంత కష్టమని ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేస్తుంది ఈ ఘటన. అందుకే ఇప్పుడు ఆ బుజ్జి కోతిపిల్ల సోషల్ మీడియా సెన్సేషన్గా మారిపోయింది. ఎక్కడ చూసినా దాని వీడియోలే, దీనిపై చర్చలే కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ కోతిపిల్ల కథ ఏంటి, జనం ఎందుకంతగా దానికి కనెక్ట్ అయ్యారో ఇప్పుడు చూద్దాం. పుట్టగానే తల్లి వదిలేసింది. ఇతర కోతులు దగ్గరకు రానివ్వలేదు. భయపెట్టాయి, గెంటేశాయి, దాడులు చేశాయి. అసలు నువ్వు మా సమూహానికే చెందినవాడివి కావు అంటూ వెలివేశాయి. దీంతో ఒంటరైపోయింది ఆ చిన్న కోతి. తల్లి లేదు, చుట్టూ ఇంతమంది ఉన్నా ఏకాకిగానే మిగిలిన ఆ చిన్న కోతికి ఆ బొమ్మే తల్లైంది. ఇతర కోతులు దానిపై పడి కరిస్తే ఆ బొమ్మే దిక్కైంది. ఎవరైనా తరిమితే ఆ బొమ్మను పట్టుకుని బాధపడింది. ఎవరైనా భయపడితే ఆ బొమ్మ వెనకాలే దాక్కుంది. కష్టమైనా ఆ బొమ్మకే చెప్పుకుంది. బాధ వచ్చినా ఆ బొమ్మను పట్టుకునే ఏడ్చింది. ఆ బొమ్మే ఆ చిన్న కోతికి ప్రపంచం. ఈ చిన్న కోతిపిల్ల పేరు పంచ్. జపాన్లోని ఇచికావా జూలో గతేడాది జులైలో పుట్టింది పంచ్. ఏం జరిగిందో తెలియదు, ఎందుకో అర్థం కాలేదు, కానీ పంచ్ ను దూరం పెట్టేసింది తల్లి. జంతు ప్రపంచంలో బిడ్డను తల్లి దూరం పెట్టింది అంటే దాని రిజల్ట్ మరణమే. కానీ దాని అదృష్టం జూ కీపర్ చేరదీశారు. తల్లి లేని లోటు తెలియకూడదని చెప్పి ఓ బొమ్మను తీసుకొచ్చి ఇచ్చారు. అప్పటి నుంచి ఆ బొమ్మలోనే తన తల్లిని చూసుకుంది పంచ్. ఓ రకంగా చెప్పాలంటే ఆ బొమ్మతో ఓ ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇలాగైతే ఎప్పటికైనా ప్రమాదమని భావించిన జూ కీపర్స్ దానిని ఇతర కోతులు ఉన్న ఎన్క్లోజర్ లోకి తెచ్చి వదిలారు. అక్కడ దాని బాధను ఓసారి చూడండి. అన్ని కోతులు అక్కడ ఉన్నా దానిది ఒంటరి జీవితమే. జూ కీపర్ల కాళ్లను ఎలా వదలకుండా పట్టుకుందో చూడండి. నేనిక్కడ ఉండలేను, నన్ను నా బొమ్మను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని చెప్తోందేమో, కానీ కష్టమైనా అది అక్కడే పెరగాలి అనేది వారి ఆలోచన. కానీ అక్కడున్న కోతులు మాత్రం దానిని ఆదరించలేదు, అక్కున అస్సలే చేర్చుకోలేదు. చూశారుగా, ఇతర కోతులు తరిమాయి, దాడి చేశాయి. భయంతో పరుగులు పెట్టింది పంచ్. కానీ ఆ బొమ్మను మాత్రం వదలలేదు. తన బొమ్మకి ఏమైనా అవుతుందేమోనన్న భయం కావచ్చు. ఓ రాయి వెనక్కు వెళ్లి ఎలా దాక్కుందో చూశారుగా. చుట్టూ చాలా కోతులున్నా పంచ్ లోకం మాత్రం ఆ బొమ్మే. ఆట ఆ బొమ్మతోనే, కోపం వచ్చినా ఆ బొమ్మపైనే. ఇలా అన్ని కోతుల మధ్య పంచ్ ఇప్పుడిప్పుడే ఇతర కోతులతో కాస్త కలుస్తోంది. అప్పుడప్పుడు ఆడుతుంది, కానీ ఆ బొమ్మని మాత్రం ఎవ్వరూ టచ్ చేయడానికి వీల్లేదు. ఆట ఆటే కానీ నా బొమ్మ జోలికి మాత్రం రావద్దు అంటూ కోతుల మందలో కలపాలని విశ్వ ప్రయత్నం చేస్తోన్న జూ కీపర్ల ప్రయత్నం ఇప్పుడిప్పుడే కాస్త వర్కౌట్ అవుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని కోతులు దగ్గరకు రానిస్తున్నాయట.
ఏదేమైనా పంచ్ ఇప్పుడు వరల్డ్ ఫేమస్. చాలా మంది పంచ్ కు కనెక్ట్ అవుతున్నారు. వారి జీవితాల్లో లోటుని పంచ్ లో చూసుకుంటున్నారు. అందుకే పంచ్ మంకీ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయింది. ఓ బొమ్మ దాని జీవితాన్ని మార్చేసింది. సొంత వారు వద్దనుకున్నప్పుడు కాస్త ఓదార్పు కనిపించిన ఆ ప్రాణం లేని బొమ్మపై పంచ్ మంకీ చూపిస్తోన్న ప్రేమకు ఫిదా అవుతున్నారు. జంతువులైనా మనుషులైనా సరైన సమయంలో సరైన తోడు లేకపోతే లైఫ్ ఎటు టర్న్ తీసుకుంటుందో ఎవరూ ఊహించలేరు. ఫర్ ఎగ్జాంపుల్ విజయశాంతి ఆత్మహత్య.